వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్పై ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు. శాంతి కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేట్ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనే నినాదంతో వినూత్న కార్యక్రమం. ఇక వివరాలు చూస్తే పెద్దపల్లి జిల్లా మంతని టీఆర్ఎస్ పార్టీ మంతని మున్సిపల్ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొండా శంకర్, కొత్త శ్రీనివాస్, ఆకుల కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతని మున్సిపల్ ఎన్నికల్లో ఎగరేది గులాబీ జెండాయే అని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. కోరుకుంటా ఉన్నాను. అలాగే మంత్రి పట్టణంలో ఉన్నటువంటి గ్రౌండ్ను కూడా మన హాస్టల్ను కూడా చక్కగా చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ను కూడా బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. అలాగే మంతని పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ పోచమ్మవాడలో ప్రతి గల్లీకి కూడా, అలాగే పోచమ్మవాడలో మెయిన్గా మంతని పట్టణంలో డబుల్ బెడ్రూమ్ 100 చాలా సుందరంగా ఉండే విధంగా గాంధీ చౌక్లో గాంధీ విగ్రహం కానివ్వండి. అలాగే ఇది మంతిని ఇంతకుముందు మురికి ఏ సందులకు పోయినా కానీ పందులతో ఆ మురికి. మున్సిపల్ ఎన్నికలు జనవరి 22న జరగబోతా ఉన్నవి కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి. జనవరి 22న జరగబోతా ఉన్నవి కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి. టీఆర్ఎస్ పార్టీ నుండి మున్సిపల్ చైర్మన్గా శ్రీమతి పుట్ట శైలజ గారిని ప్రజలందరూ ఎన్నుకునే విధంగా 13 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ద్వారా మన గౌరవనీయులు పెద్దలు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమధు గారు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మంత్రివర్గం ద్వారా మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నిధులు తీసుకువచ్చి మంతిని పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక సన్నాహం చేస్తున్నటువంటి మన ఆలోచన పరుడు ఇక్కడ ఉండడాన్ని గమనించాలని మంతని పట్టణ ప్రజలందరికీ ఓటర్లకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు గౌరవ సర్పంచ్గా పనిచేసినప్పుడు శ్రీమతి పుట్ట శైలజక్క గారు మంతనిలో ఎన్నో విధాలుగా వాటికి పట్టం కట్టాలని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన నాయకుడు పుట్టమధు గారు తక్కువ కాలంలో ఒక 4 సంవత్సరాలు 3 నెలలు శాసనసభ్యునిగా ఉండి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండంటే ఏ వాడలో ఏ పని అవసరం ఉంది, ఏ గ్రామానికి ఏం చేయాలని ఒక తపన, ఒక అవగాహన ఉన్నటువంటి నాయకుడు మన పుట్టమధు గారు అనేది ప్రతి ఒక్కరు కూడా అవగాహనతోని ఓటు వేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచి నాయకురాలు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఆమె మనకు చాలా అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ మంత్రి వర్యులను అదేవిధంగా ఈటల రాజేందర్ గారిని ఎన్నోసార్లు ఈ మంత్రికి పిలిపించి వారు ఎన్నో నిధులు తీసుకువచ్చి మంతిని పట్టణాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి ఉన్నదనే చరిత్ర ఉన్నదని గమనించి ఓటు వేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మంతిని పట్టణ ప్రజలకు, అదేవిధంగా మంతిని పట్టణంలో ఉన్నటువంటి నాయకులకు, మంతిని మండలంలో ఉన్నటువంటి రేపు జనవరి 1వ తారీఖు అడ్వాన్స్గా హృదయపూర్వకంగా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2019 డిసెంబర్ 31 ఈరోజు వీడ్కోలు 2019 సంవత్సరానికి వీడ్కోలు తెలియజేస్తూ, కాబట్టి ప్రజాప్రతినిధులైనటువంటి మంతిని మండలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రచారంలో భాగస్వాములై
మంత్రి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నాగంపేట్ గ్రామంలో ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరినీ ఆకర్షించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి ఈ నేపథ్యంలో మద్యం తాగవద్దు అని, ఆరోగ్యం పాడు చేసుకోవద్దని కోరుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు చల్లని మజ్జిగను ఇస్తూ గ్రామస్తులలో కొత్త ఆలోచనకు తెరలేపారు. మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనే నినాదాలతో విద్యార్థులు గ్రామస్తుల మెప్పు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దోమకొండ ఎల్లం, ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మద్యం వద్దు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే వచ్చాయి సార్, ఆరోగ్యమే ఏమయ్యా సార్ మీరు వస్తున్నా డిసెంబర్ 31 వద్దు పండుగే మనకు వద్దు. డిసెంబర్ 31 వద్దు, డిసెంబర్ 31 వద్దు, మధ్య వద్దు, ఉగాది పండుగే మనకు వద్దు. మద్యం వద్దు, మద్యం వద్దు. సార్ ఒక్క నిమిషం పట్టుకున్నాంట. డిసెంబర్ 31 వద్దు, దోమకొండ ఎల్లం గారికి, అలాగే ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గణేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే నాగంపేట గ్రామ ప్రజలకు మరియు చిన్నారులైనటువంటి మా విద్యార్థులకు అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మరి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మద్యం మత్తులో మన జీవితాలను మర్చిపోతున్నాం. మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో తెలియడం లేదు. మరి కనీసం 2020 నుంచి మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటే డాక్టర్ అవసరం లేకుండా మన జీవితాన్ని మనం 100 సంవత్సరాలు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మన కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పాఠశాల ఉపాధ్యాయులు, మా పాఠశాల విద్యార్థులు, అలాగే మన గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లం గారి సహకారంతో, గణేష్ గారి సహకారంతో ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనేటువంటి కార్యక్రమాన్ని మా విద్యార్థుల చేత ఇక్కడ చేయడం జరిగింది. మా విద్యార్థులందరూ కూడా మీ నుంచి ఏం కావాలని కోరుకుంటారంటే మీరందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మద్యం మత్తులో పడి కుటుంబాలను, జీవితాలను ఖరాబ్ చేయకండి, మా భవిష్యత్తును మీరు కాపాడండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నారు. కాబట్టి ఆ చిన్నారుల యొక్క మనసులను అర్థం చేసుకొని మద్యాన్ని ముట్టకుండా మజ్జిగ తాగి చక్కగా కొత్త సంవత్సరానికి సంతోషకరంగా స్వాగతం పలకాల్సినటువంటి అవసరం అందరికీ ఉందని భావిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం గత 5 సంవత్సరాలుగా మన పాఠశాలలో జిల్లా పరిషత్ పాఠశాలలో గత స్టాఫ్ వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే స్టాఫ్ వాళ్ళు అందరూ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మద్యం తాగితే ఏమొస్తుంది, మద్యం తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి మద్యం వద్దు మద్యం వద్దు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇది ప్రతి సంవత్సరం విజయవంతం అవుతుంది. ఎందుకంటే మద్యం మత్తులో ఎవరెవరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మన దిశ కేసు కూడా మద్యం దాని కారణంగానే అయింది. ఇంకా ఈ సందర్భంగా ఇంకోటి ఏం తెలియజేస్తున్నామంటే ఉద్ధరేద్ ఆత్మానాం ఆత్మానవ అసాదేత్ ఆత్మైవ హి ఆత్మను బంధురాత్మైవ విక్రాత్మన. అంటే మన మనసును మనం జయించిన వాళ్ళు మనకు మిత్రులుగా అవుతుంది. మనసును మనం పడుచుకోకపోతే మనసే మన శత్రువు అవుతుంది. అందుకని మన మనసును మన ఆధీనంలో ఉంచుకొని మనం మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ మద్యం తాగినామంత మాత్రాన మన మనసు మన కంట్రోల్లో ఉండదు. మన మత్తులో ఏం చేస్తామో ఎవరు తెలియదు. అందుకని అందరూ యువత కానీ ఎవరు కానీ మద్యానికి బానిస కాకుండా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నూతన సంవత్సరం 2020 వేడుకలను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లంకారం ట్యాంక్ బండపై ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సరం 2020 సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సౌఖ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆంగ్ల నూతన సంవత్సరం 2020 సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు నూతన ఉత్తేజంతో పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధిలో ముందుంచాలని కోరారు. ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2020కి స్వాగతం చెప్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లకారం ట్యాంక్ బండ్ అనేది ఖమ్మం నగరానికి ఒక మణిహారం లాంటిది. ఈ లకారం ట్యాంక్ బండ్ ప్రజలకి రీక్రియేషన్ కోసం అని చెప్పి చాలా అవకాశాలని కల్పించడం జరుగుతుంది. గత సంవత్సర కాలంగా లకారం ట్యాంక్ బండ్ దగ్గర అనేక అకేషన్స్లో సంక్రాంతి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ డిసెంబర్ వరకు అనేక అకేషన్స్లో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నగరపాలక సంస్థ మణిహారంగా ఇవాళ లకారం ట్యాంక్ బండ్ తీర్చిదిద్దిన తర్వాత నిర్వహిస్తున్న ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఫైర్ వర్క్స్ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ సంవత్సరం నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం నగరపాలక సంస్థ రాబోయే రోజుల్లో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఓటర్ జాబితాపై నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడుదల చేసిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. ఒకే వర్గానికి అనుకూలంగా ఈ ఓటరు జాబితా తయారు చేశారన్నారు. ఒక్కొక్క వార్డులలో 100 నుండి 200 వరకు ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని అన్నారు. పలు వార్డులలో ఓట్లను తారుమారు చేసి ఒకే పార్టీకి అనుకూలంగా వచ్చే విధంగా చేశారని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఏదైతే నిన్న ఓటర్ లిస్ట్ జాబితాను విడుదల చేశానో
దాంట్లో మొత్తము తప్పుల తడకనే. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అప్పుడు కూడా ఈ ఓటర్లు చాలామంది గల్లంతయ్యా అని చెప్పి దాదాపు 22,000 మందిని మనము ఎన్రోల్ చేపిస్తే కేవలము 6,000 మందిని అప్పుడు చేర్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ ఎక్కువ ఎవరైతే ఓటర్లో లేరో అంటే ఇండ్లు లేని దగ్గర కూడా ఇండ్లు ఉన్నాయని సృష్టించి ఖాళీ ప్లాట్లలో కూడా ఓటర్లు ఉన్నాయని సృష్టించారని చెప్పి మనము 8A ఫామ్ కింద కూడా MROకి ఇవ్వడం అయింది, జేసీకి ఇవ్వడం అయింది, కలెక్టర్కి ఇవ్వడం అయింది. చివరికి శ్రీదేవి మేడం ఎవరైతే ఉన్నారో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి కలెక్టర్ IAS ఆమెకు కూడా మనము ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి మార్పు చేయకుండా ఇక్కడ MIM పార్టీ మున్సిపల్ ఎవరైతే మనకు మున్సిపల్ కమిషనర్ ఉన్నాడో ఈ మున్సిపల్ కమిషనర్ ఒక అధికారి అయి ఉండి కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ దీన్ని చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ 9వ వార్డు తీసుకున్నట్లయితే కేవలం ఒక మైనార్టీ ఇల్లు ఉంటే దాంట్లోనే 70 ఓట్లు వచ్చినట్టు. తర్వాత సరిహద్దులు ఏవైతే ఉన్నాయో సరిహద్దులలో 100 నుండి 200 ఓట్లు కూడా ఇవాళ గల్లంతైనాయి. కొందరు ఓసీలు ఉంటే దాన్ని ఎస్సీలుగా పెట్టడము, అదేవిధంగా కొన్ని ఓసీలను బీసీలుగా రాయడము, అదేవిధంగా వేరే ఇంటి నెంబర్లను తీసుకొచ్చి ఇక్కడికి వేయడము. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ దూరం ఉన్నది. ఇప్పుడు 13వ వార్డు వాళ్ళది ఓట్లు తీసుకెళ్లి కుంట ఏరియా 15వ వార్డులో వేయడము. అంటే వాళ్ళు ఓట్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓటు వేయాలంటే కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా ప్రతి వార్డులో ఎక్కడ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా కనీసం 100 నుండి 200 ఓట్ల వరకు గల్లంతవ్వడము లేకపోతే ఎక్స్ట్రాగా చేర్చడము జరిగింది. నిజానికి ప్రతి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రచురించారంటే 1537 ఓట్లు ఉన్నట్టు ప్రచురించారు. కానీ నిజానికి వాటిని గనక మనము తీసినట్లయితే ప్రతి దాంట్లో 1100 నుండి 1200 ఓట్ల కన్నా ఎక్కువ లేవు. అంటే వాళ్ళు దేనికోసము ఈ వార్డులు 1500 అని సృష్టించి దీన్ని వాళ్ళను పెంచుకోవడం కోసము. అంటే MIM పార్టీకి ఎవరైతే ఉన్నారో ఇది కేవలం MIM పార్టీ వాళ్ళే చేశారు. ఇది MIM పార్టీ ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నాడో వైస్ చైర్మనే కావాలని దీన్ని 1537 ఓట్లుగా సృష్టించి వార్డులను పెంచడం కోసము. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉంది. రేపు మున్సిపల్ చైర్పర్సన్ భారతీయ జనతా పార్టీ నుండే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా ఉండడం కోసము ఓట్ల సంఖ్యను పెంచి దాదాపు 7 నుండి 8 వేల ఓట్లు పెంచినట్టుగా నాకు అధికారి కూడా చెప్పడం జరిగింది. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ VB కమలాసన్ రెడ్డి శాంతి సంక్షేమ కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ACPలు అశోక్, విజయసారథి, శాంతి సంక్షేమ కమిటీ సభ్యులతో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరంగల్ చౌరస్తాలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కేక్ కటింగ్ చేస్తూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మదనపురం మండలం ఆసియా ఖండంలోనే రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళ సాగర్ ప్రాజెక్టుకు శంకరంపేట సమీపంలో పెద్ద గండి పడింది. గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించినా వారు స్పందించలేదని రైతులు తెలిపారు. కాగా సరళ సాగర్ ప్రాజెక్టుకు గండిపడి నీరంతా బయటకు వెళ్తుండటంతో ఆత్మకూరు, వనపర్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4000 ఎకరాలలో వరి నాట్లు వేసుకునేందుకు రైతులు నార్లు పోసుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఏబీజే సత్యం సాగర్, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఈ సంఘటన ఉమ్మడి జిల్లాకు తెలియడం వల్ల అంత శోకతత్వంలో మునిగిపోయారు ప్రజలంతా, రైతాంగం అంతా. సరళ సాగర్ అంటేనే ప్రపంచంలో అతిపెద్ద సైఫన్ సిస్టంతో కలిగినటువంటి ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు. ఆనాడు రాజులు కట్టించినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు. చాలా బాధాకరం. ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే జరిగింది, ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది జరిగింది. మరి ఈ యొక్క 5000 ఎకరాలతోటి, ఒక 7000 ఎకరాలతోటి, ఒక 10,000 ఎకరాలకు ప్రభావం చూపించేటువంటి ఈ సరళసాగర్ ప్రాజెక్టు వల్ల అందరూ తుకాలు పోసుకోవడం జరిగింది, కొంతమంది నాట్లు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఈ రబీ పంట మొత్తం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? ఇది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది, నెంబర్ 1 ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. ఈరోజు ప్రాజెక్టుల పేరు ఏదో దోచుకుని రాజా రామేశ్వరరావు గారు లేకపోయినా కూడా వాళ్ళు కట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 10-15 గ్రామాల రైతులు బాగుపడుతున్నారు, మత్స్య కార్మికులు బాగుపడుతున్నారు. ఈరోజు మత్స్య కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి, రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి. అధికారులు
మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేదానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ఈ యొక్క ఐబీ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు పట్టించుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వారి చేతి కింద అసిస్టెంట్స్ ఉంటారు, మరి వాళ్ళు తెలపాలి, ఇంజనీర్ తెలపాలి ఎందుకు ప్రభుత్వం మరి నీటి ప్రాజెక్టుల మీద. అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది కొత్తపేట వాసవి మాతా దేవాలయం. గురుస్వామి ముగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో 41 రోజుల అన్నదానం ముగింపు సందర్భంగా అయ్యప్ప స్వామికి పూజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ దేవుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ విఠల్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచిం సత్యనారాయణ గుప్తా, సినీ నటులు పసునూరి శ్రీనివాస్, టార్జాన్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు రాష్ట్ర నాయకులు సేవలలో ముందుకు మరియు V3 టెలివిజన్ సంస్థ అధిపతి కాచం సత్యనారాయణ గారు సమర్పిస్తున్నారు. వారు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక 500 సినిమాలు నడిచి మీ అందరికీ సుపరిచితం. కానీ ఆయన చేసే వేషార్థం రౌడీజం, కానీ అన్నవాళ్ళు చాలా సాధ్యములు ఆగ్రహం సేవలు మంచికి ప్రారంభించిన మా ప్రాథమికులు లక్ష్మణ భారత గారు, అసలు లక్ష్మణ గారు, స్వామి వారి కుటుంబాన్ని కూడా అష్టోత్తర సంతోషం రాణించారు. ఇంట్లో సినిమాలో ఇంకా రాణించాలని మంచి కోరుకుంటూ కాచం సత్యనారాయణ గారు గురువారం మా కార్యక్రమం ఇచ్చేసి ఎన్నో కార్యక్రమాలు మా వర్ధనంలో ఉంటున్న మా కాచం సత్యనారాయణ గారికి ఈ ఆర్యకర్త వారు కూడా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గోవిందరావు గారు, కార్తీక్ రామిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్పై ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు. శాంతి కమిటీ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేట్ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం వద్దు మజ్జిగ ముద్దు అనే నినాదంతో వినూత్న కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.